ఒక రాంగ్ డైరెక్షన్ ఇచ్చేటువంటి విధంగా ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఇట్స్ ఏ పొలిటికల్ విల్, పొలిటికల్ విష్, పొలిటికల్ డిసిషన్. దానికి సంబంధించి పార్టీ పరంగా దీనికి మద్దతునియండి. మీరు చెప్పినట్టుగా బరాబర్ ఢిల్లీకి వెళ్దాం, ఇక్కడనే బిల్లు చేసి వదిలిపెట్టి మీలాగా 2017లో చేసేవాళ్ళంగా నేను మళ్ళీ చెప్తాను. అందరి సహకారం అడిగే ఉద్దేశంతో ఒక బలహీన వర్గాల బిడ్డగా నేను ఆ రోజు కూడా 4వ తారీఖు ఫిబ్రవరిలో 2024లో కోరినాం. మళ్ళీ ఇలా కూడా అదే కోరుతా ఉన్నాం. దయచేసి ఇలా పాజిటివ్స్ చెప్పండి, నెగటివ్స్ సంబంధించి మీరు ఆ రోజు కూడా డెడికేషన్ కమిటీ హరీష్ రావు గారు దయచేసి మీరు ఇలా కొంత నిజాయితీగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి దయచేసి. ఇందులో ఏదైనా నిజాయితీ కూడా డెడికేషన్ కమిషన్ ఎందుకు వేసినాం, వకలాభరణం కమిషన్ వేసింది సార్. బీసీ కమిషన్ ద్వారానే ఈ యొక్క సర్వే మొత్తం జరిగింది విత్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ సపోర్ట్. డెడికేషన్ సంబంధించి సుప్రీంకోర్టు హైకోర్టులో నిర్ణయం వచ్చిన తర్వాత డెడికేషన్ కమిషన్ వేసి దానికి సంబంధించిన ప్రక్రియ ద్వారా ఈ రోజంతా కార్యక్రమం న్యాయబద్ధంగా అడ్వకేట్ జనరల్స్తో సహా అందరూ కూర్చోబెట్టుకొని క్యాబినెట్ పూర్తిగా వేగ్గా ఏదో నాకు నోచింది ఏదో నేను రిడిజైన్ చేస్తే రిడిజైన్ అన్నట్టుగా చేయలేదు అధ్యక్ష. దీనికి సంబంధించిన ఒక సిస్టమేటిక్గా చేసినాం. నేను ఒకటే కోరుతాను గౌరవ సభ్యుని, అపశకునాలు ఒకవైపు మంచిగానే నీ పెళ్లి బాగా నిన్ను నూరేళ్ళు ఉండాలి, పెళ్లి పెటాకులు కాను అనే పరిస్థితుల్లో మాట్లాడకమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇవాళ కొంత పాజిటివ్గా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇంత ఒక పెద్ద చారిత్రాత్మక నిర్ణయం జరగబోతా ఉంది. బీసీలు అంటే వెనుకబడిన తరగతులే కాదు, ఈ దేశానికి సమాజానికి వెన్నెముక కలిగినటువంటి వాళ్ళు రేపు పొద్దున ఈ వెన్నెముక బలంగా ఉంటేనే బాగుంటుందనే ఆలోచనతో ఇవాళ ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకొని పోతుంది దేశంలో. తమిళనాడులో ఒక బీసీ రిజర్వేషన్, ఈ రిజర్వేషన్ల అంశమే కాదు అధ్యక్ష. మొన్న కూడా జల్లికట్టు ఉంటే రాష్ట్రమంతా ఒక్కటై దేశంలో దాన్ని సాధించుకున్నారు నిర్ణయానికి వ్యతిరేకంగా, కోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా. ఇవాళ నేను గౌరవ మాజీ మంత్రి గారిని, శాసనసభ్యుల్ని, మిత్రుడు ఉద్యమంకి సంబంధించిన మా జిల్లాకు సంబంధించిన బిడ్డగా నేను కోరుతా ఉన్నా, పూర్తిగా ఎటువంటి అడ్డంకులున్నా అధిగమించడానికి రండి. న్యాయపరంగా మనమందరం కూడా మీకు సంబంధించి అనేక అంశాల్లో కోరుతా ఉన్నా. దీన్ని మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఆటంకాలు పెట్టి, పిల్లి శాపనార్థాలు పెట్టి అనేకంగా ఏదో పెద్ద దాని పరంగా రాజకీయ లబ్ధి పొంది అటువంటి ప్రయత్నం చేయకండి. ఇది మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా, వినమ్రపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా. సభలో నేను ఇంతకు ప్రత్యక్షంగా కలిసి ఆయా పార్టీల నాయకత్వాన్ని కోరినాం. గౌరవ మా బలహీన వర్గాల శాసనసభ్యుల ఉదయం సమావేశమై ఈ అంశాన్ని తప్పకుండా ఢిల్లీలో అందరినీ కలవాలని కూడా కోరినాం. కాబట్టి దయచేసి నేను గౌరవ శాసనసభ ఉపపక్ష నాయకుడు హరీష్ రావు గారిని కోరుతా ఉన్నా, పార్టీ నిర్ణయానికి సంబంధించి, ఎందుకంటే ఉపసభ ప్రతిపక్ష నాయకులు లేరు కాబట్టి మీరు ఈ డైరెక్షన్ ఇచ్చి ఇందుకు సంబంధించి ఒక మంచి మార్గదర్శకత్వాన్ని, ఇది దేశానికి సంబంధించి ఒక రోల్ మోడల్గా కాబోతున్న ఈ అంశానికి సరి అయినటువంటి ప్రాపర్ సలహా గైడెన్స్ ఇచ్చి అందరం కలిసి ఏ తమిళనాడు ఐక్యతతోటి అన్ని సాధించుకుంటున్నాయో ఇలా తెలంగాణ కూడా స్ఫూర్తిప్రాయంగా రావాలి తప్ప డీవియేషన్ అయిపోయి దానికి సంబంధించి పిల్లి చాపడం పెట్టి దానికి సంబంధించి చేసే ప్రయత్నం వద్దు. లీగల్గా అన్ని వెట్టింగ్ చేసుకున్నాం, అన్ని రకాలుగా ఎక్కడ ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకొని ముందుకు పోతున్నాం. సభ తీర్మానం పూర్తిగా రేపు పొద్దున పత్రికల్లో కానీ ఎక్కడైనా దేశం మొత్తం కానీ ఇతర రాజకీయ పార్టీలు కానీ ఇంకో కేంద్రంలో బీజేపీ కూడా సభ తెలంగాణ మొత్తం ముక్త కంఠంతో దీన్ని ఆమోదించి తీసుకొచ్చారంటే ఢిల్లీ కూడా భయపడుతుంది. అట్లుండే విధంగా ప్రయత్నం చేయాలని నేను ఈ సందర్భంగా గౌరవ సభ్యుల్ని, ఆ సభకు సంబంధించినటువంటి ఉపనాయకుడిని హృదయపూర్వకంగా ఒక బలహీన వర్గాల బిడ్డగా, సంబంధిత మంత్రిగా